దేంతో చేయించింది తాత బ్యాటు? కొబ్బరికాయ ఇచ్చింది కదా, కొబ్బరి వీడియో స్టార్టింగ్లోనే విన్నారు కదా బ్యాట్ ముచ్చట. అది ఈ వీడియోలో ముచ్చట ఏంటి అంటే పొద్దున్నుండి ఎండలకు మంచిగా డోర్లు వేసి పొరగాన్ని కూలంగా అమ్మినట్టు గమ్ముడవుతుంది. అయితే ఏంటంటే ఈవినింగ్లో వర్షం వచ్చేటట్టు కొంచెం గాల్పు, వెదర్ అయితే కూల్గా ఉంది, చేంజ్ అయింది అన్నట్టు. సో పిల్లలందరూ బయటకు వచ్చారు. మా వాడైతే మంచి చల్లగా వస్తుంది. ఇక మనకు ఉన్నది ఏంది, గాల్పుకు ఏమేమి పండ్లు రాలిపోతాయని చెక్ చేస్తున్నాం మేము అందరం. ఇక్కడ కొబ్బరికాయలు ఉన్నాయి, ఆ కొబ్బరికాయలు ఎక్కడ రాలిపోతాయో అనుకున్నాం. మా వాడైతే ఆగమవుతుండు, ఒక కాడ నుంచి ఒక కాడికి జరిగిండు, అంత గాల్పు వచ్చింది వాడు. ఇక వాళ్ళ తాత కొబ్బరి కొమ్మతోటి బ్యాట్ చేసి ఇచ్చిండు. దాంతో అయితే ఇక్కడ మేము బ్యాట్ బాల్ ఆడుతున్నాం. నా కొడుకు ఆడుతుండు, చూడరి ఎంత మంచిగా ఆడుతుండో. మంచిగా ఆడుతుండే ఎంజాయ్ చేస్తుండు. చూడరి వెదర్లో ఇలా పైనుంచి పిట్టలు పోయిన కొద్దీ మా వాడి కింద నుంచి మమ్మీ మమ్మీ అని ఉడుతుండు. సో అట్లా వీడియో క్లిప్ దిద్దామనేసరికి అవి ఎక్కడికో వెళ్ళిపోయినాయి. చూడండి ఎంత గాల్పు వస్తుందో. ఈ గాల్పుకి మంచిగా మా అంజన్న గుడి మీద ఉన్న జెండా అయితే ఎగిరిపోయింది అనుకోర్రి. మంచిగా అంటున్నా అంటే ఎగిరిపోయింది అన్నట్టు. దాన్ని ఎట్లాగో మళ్ళీ మా లైన్లో పడ్డది కాబట్టి తీసుకొచ్చి పెడతాం. ఎట్లా చూడండి ఎంత మంచిగా ఆడుకుంటారో పిల్లలు ఈ వెదర్కి అయితే. అందులో మనం ఊకుంటామా, మనకు అంతో కొంత నేర్చుకుంటూ ఉంటాం కదా మన చైల్డ్హుడ్ డేస్లో. సో అలా అయితే ఒకసారి బ్యాట్ ఇవ్వండి నేను ఆడతా అని అంటే అస్సలు ఇస్తలేరు మా వాళ్ళు. నాకు నీకేం ఆడొచ్చుతి, నువ్వు పక్కకు జరగన్నారు నన్ను వీళ్ళందరూ కలిసి. అందరంటే అలా కదా, అలా మా శివసాయి అంటాడు నువ్వు పక్క జరిపింది అని. బెడ్ మ్యాచ్ పెట్టుకున్నా. బెడ్ మ్యాచ్ అంటే 3 బాళ్ళు ఎత్తాం, 3 బాళ్ళు కొడితేనే సై, లేకపోతే నీకు బ్యాట్ ఇవ్వం ఇంకోసారి అని చెప్పిండు. ఇంకా ఇంత సరే అని స్టార్ట్ చేసిన. 3 బాళ్ళకు 1 బాల్ కూడా కొట్టలేదు. 100 రూపాయలు బొక్క. ఆయన యాది కష్టపడి అడుగుతాడు, ఇక పిన్ని 100 రూపాయలు ఇస్తాను కదా ఇవ్వు అని. అవి ఇవ్వమనుకోర్రి, ఎందుకంటే 100 మా ఆడే ఆటకు 100 బెట్ అంత సీన్ లేదనుకోర్రి. సో అట్లా కొంచెం ఈవినింగ్ టైంలో పిల్లలతో టైం స్పెండ్ చేస్తే అలా బాగుంటుంది. 3 బాల్ అని చెప్పినా కదా, 3 బాళ్ళకు 1 బాల్ కూడా కొట్టలేదు. ఇంకా మళ్ళీ తొండాట అనలా మనం, ఇది మంచిగా వేయలేవు అది మంచిగా వేయలేవు అని. ఇంక మా శివ క్యాస్ట్ వచ్చి నువ్వు పక్కకు వీక్ చక్కగా నా బ్యాట్ నాకు ఇయ్య నాయతలో పెట్టుకొని బ్యాట్ తీసుకున్నాడు. మా ఊర్లో గాల్పత్తే పవర్ పోతుంది, పవర్ ఉండదు. సో ఇట్లా బ్లూటూత్ పెట్టుకొని ఎంజాయ్ చేద్దామనేసి బయట కూర్చున్నాం. మా వాడు చూడరి వానికి ఆడ ఏం పాట పాడుతుంటే గెస్ చేసి కామెంట్ పెట్టండి, గివ్ అవే ఇస్తాం మీకు అందరికి కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.